చూద్దాం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసి బాబుకు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఈ కేసులో A6 గా తులసి బాబు ఉన్నాడు. కస్టడీ సమయంలో రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశారన్న ఆరోపణలు తులసిబాబుపై ఉన్నాయి. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుకు 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, మాజీ ఎంపీ ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి రిమాండ్ నిందితుడిగా ఉన్న తులసిబాబును పోలీసు కస్టడీ విచారణకు గుంటూరు జిల్లా కోర్టు అనుమతిచ్చింది. ఇప్పటికే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A6 గా ఉన్న తులసిబాబును విచారణ అధికారులు అరెస్ట్ చేసి ఇప్పటికే కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పంపించారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తులసిబాబును పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు పోలీసులు కస్టడీకి పిటిషన్ దాఖలు చేయగా 3 రోజుల పాటు కస్టడీ విచారణ చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 27వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు కూడా 3 రోజుల పాటు 27వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 11 గంటల వరకు కూడా తులసిబాబును విచారించుకోవచ్చు అంటూ కూడా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి A4 గా ఉన్న మాజీ CID ASP గా ఉన్న విజయపాల్ ఇప్పుడు కూడా ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన్ని కూడా 2 సార్లు ప్రకాశం జిల్లా SP 2 సార్లు కస్టడీకి తీసుకొని విచారించిన తర్వాత తులసిబాబు ప్రమేయం ఉందని నిర్ధారించుకున్న తర్వాత అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ కేసులో A1 గా ఉన్న CID చీఫ్ గా పనిచేసిన సునీల్ కుమార్, A2 గా ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన రామాంజనీయులు, A3 గా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు A4 విజయపాల్, A5 గా అప్పటి GGH సూపరింటెండెంట్ గా ఉన్న ప్రభావతి ఉన్నారు. తాజాగా 2 సార్లు కస్టడీ విచారణ అనంతరం విజయపాల్ ఇచ్చిన సమాచారం మేరకు తులసిబాబును A6 గా జాయిన్ చేసి ఆయన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ సంబంధించిన సమయంలో గుంటూరులోని CID రీజనల్ కార్యాలయంలో రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని అతన్ని చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి తులసిబాబు అనే ఆధారాలున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా SP పూర్తి స్థాయి ఆధారాలను సమకూర్చిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి గుంటూరు జిల్లా కోర్టులో హాజరుపరచగా రిమాండ్కు పెట్టారు. ప్రస్తుతం ఆ రోజు మొత్తం దాదాపు 4-5 వరకు కూడా ముసుగులు ధరించి వచ్చి రఘురామకృష్ణరాజుని చిత్రహింసలకు గురి చేశారని రఘురామకృష్ణరాజు కోర్టులోనూ అదేవిధంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదున్న నేపథ్యంలో తులసిబాబుతో పాటు మిగిలిన వారు ఎవరు అనే కోణంలో విచారణ చేసేందుకు తులసిబాబుని కస్టడీ కోరారు. మరి కస్టడీలో ఈ నెల 27వ తేదీ నుంచి 29 వరకు తులసిబాబుని ప్రకాశం జిల్లా SP కార్యాలయంలో ప్రకాశం జిల్లా SP విచారణ చేయనున్నారు. తులసిబాబుతో పాటు ఆ రోజు రఘురామకృష్ణరాజుని చిత్రహింసలకు గురి చేసింది ఎవరు అనేది ఇప్పుడు తేల్చాల్సిన విషయం ఉంది. ఆ తేల్చేందుకు కూడా ఇప్పుడు కస్టడీ విచారణ ఉపయోగపడుతుందని కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి తులసిబాబు పోలీసులు విచారణకు సహకరించి ఆ రోజు తులసిబాబుతో పాటు ఇంకా ఎవరెవరు రఘురామకృష్ణరాజుని చిత్రహింసలకు గురి చేశాడనేది కూడా చెప్తారా లేదనేది కూడా ఇప్పుడు ఆసక్తి అయితే నెలకొని ఉంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాంబశివరావు.